మాస్ జాతర సినిమా ఎలా ఉంది అంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? యాజ్ యూజువల్ కొత్తగా ఏముంది అన్నట్టే ఉంది. నాకు మాత్రం నచ్చలేదండి. నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. అందుకే 1% ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సినిమాకు ఫస్ట్ డే వెళ్ళిన. నిజానికి సినిమా రేపంట రిలీజ్ బాహుబలి ప్రభావం వల్ల. బట్ ఈరోజు ప్రీమియర్స్ పడ్డాయి, ఈరోజు వెళ్ళిన. నాకు రవితేజ యాక్టింగ్, ఆయన క్యారెక్టరైజేషన్ ఓకే అనిపించిందండి. ఆయన యాక్టింగ్ బాగానే చేశాడు. బట్ ఇందులో ఇంకా ఏ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదండి. హీరోయిన్ క్యారెక్టర్కి ఉండదు, విలన్ క్యారెక్టర్కి ఉండదు, సైడ్ క్యారెక్టర్స్కి ఉండదు, వాళ్ళ ఫాదర్స్ క్యారెక్టర్స్కి ఉండదు. అసలు ఏ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండదండి. వాళ్ళు ఎంత చేసినా వేస్టే. అయినా నాకు తెలిసి హీరోయిన్ని శ్రీలీలను ఒక డ్యాన్స్ కోసం మాత్రమే తీసుకున్నారు అనుకుంటా, అది వేరే విషయం. నవీన్ చంద్ర గారు చాలా బాగా చేశారు. బట్ ఆయన ఎంత చేసినా వేస్టే అనిపించింది. ఈ సినిమాలో ఏదైనా బాగుంది అంటే అది బీజిఎం. భీమ్స్ గారు కుమ్మ వదిలేశారు. బట్ సాంగ్స్ మాత్రం బాగాలేవు. ఏమో నాకైతే నచ్చలేదు. నాగవంశి గారు ఇలాంటి సినిమాలే తీయాలని కంకణం కట్టుకున్నారేమో. ఇంతకుముందు నాకు మంచి సినిమాలే చేశారు. బట్ ఇప్పుడు ఏమైందేమో అస్సలే నచ్చట్లేదు. ఈ మధ్య ఎందుకో తెలియదు. ఈ సినిమాలో ఏమన్నా ఎంజాయ్ చేసే పాయింట్స్ ఉన్నాయి అంటే అవి రవితేజ గారి వింటేజ్ సాంగ్స్, డ్యాన్స్, మేనరిజమ్స్ అవి మాత్రం ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అండ్ సినిమా మాత్రం నాకు నచ్చలేదండి. మీరు మాత్రం చూస్తే చూడండి, మీ ఇష్టం. అదండి సంగతి.